మీరు బంగారం దాచుకున్న బ్యాంకే దోపిడీకి గురైతే, ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం మీ బంగారం పరిస్థితేంటో తెలుసుకుందారండి. దిస్ ఈజ్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే, చివరిలో నేనొక ప్రశ్నైతే ఇదే టాపిక్‌కి సంబంధించి అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే మేము ఇస్తున్నాం. ఇప్పుడు టాపిక్‌లోకి వద్దాం. మనలో చాలామంది అనుకుంటారు, బ్యాంక్‌లో మనం ఏదైనా దాస్తే అది డబ్బు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏదైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, అది 100కి 100% సేఫ్. ఇక బ్యాంక్‌దే బాధ్యత. మాకే సంబంధం లేదు. మేము హాయిగా నిద్రపోయినా, అక్కడ ఏం జరిగినా బ్యాంక్ మాత్రం మాకు సురక్షితంగా తిరిగిచ్చేస్తది అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు. బ్యాంక్‌లో ఉన్న ఏది కూడా 100% సేఫ్ కాదు. చివరికి మీరు దాచుకున్న ఎఫ్‌డి ఉంటుంది చూసారా? ఫిక్స్డ్ డిపాజిట్ 100% సేఫ్ అని అందరూ నమ్ముతారు. 100కి 100% గ్యారంటీడ్ రిటర్న్స్ విత్ విత్ 100% సేఫ్టీ అనుకుంటుంటాం. కానీ అది కూడా కాదు. ఇన్ కేస్ మీరు దాచుకున్న ఎఫ్‌డి కూడా మీ బ్యాంక్ దివాళా తీస్తే పూర్తి అమౌంట్ మీకు రాదు. అది ఎంతొస్తదో తెలుసుకోవాలనుకుంటే ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి. దాంట్లో కూడా చాలా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బంగారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు దాచుకున్న బంగారం పరిస్థితేంటి? ఒకవేళ మీ బ్యాంక్‌లో ఏదైనా రాబరీ జరిగితే? జనరల్‌గా మనం బంగారం బ్యాంక్‌లో ఏ సిట్యుయేషన్స్‌లో పెడుతూ ఉంటాం? ఏ అవసరానికి పెడుతుంటాం? నంబర్ 1 మనకేదైనా డబ్బు అవసరమైతే మన బంగారాన్ని బ్యాంక్‌లో పెట్టి అప్పుగా కొంత అమౌంట్‌ని మనం తీసుకొస్తూ ఉంటాం. లేదా అదే బ్యాంక్‌లో ఏదైనా లాకర్ తీసుకొని అంటే సేఫ్టీ లాకర్‌ని రెంట్‌కి తీసుకొని దాంట్లో మన బంగారాన్ని లేదా వేరైనా విలువైన డాక్యుమెంట్స్‌నో ఇంకేదన్నా ఐటెమ్స్‌నో మనం దాస్తూ ఉంటాం. ఇక్కడ 2 ఉదాహరణలైతే కనిపించాయి. మన బంగారం బ్యాంక్‌లో ఎందుకుంటుందని. ఒకసారి మీ బంగారం బ్యాంక్ వెళ్ళిన తర్వాత, అదే బ్యాంక్‌లో రాబరీ జరిగితే, ఏదైనా దోపిడీ జరిగితే, మీ బంగారం పోతే, ఆ బంగారం మీకొస్తదా? రాదా? అనేది ప్రశ్నిక్కడ. ఇప్పుడు మనం ఆడుకుందాం కేస్ 1. ఫస్ట్ కేస్ ఏంటి? మీరు అప్పు తీసుకోవడానికి వెళ్లి మీ బంగారాన్ని అక్కడ పెడితే గనక, ఈ కేస్‌లో ఏం జరుగుతుందంటే, రాబరీ జరిగిన రోజున సెటిల్‌మెంట్ మీకు జరిగితే గనక, ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో బంగారం ప్రకారం, అంత వాల్యూ ప్రకారం మీకు బ్యాంక్స్ అనేది మీ అమౌంట్ సెటిల్ చేస్తది. ఎందుకంటే, ఆ గోల్డ్‌కి ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అక్కడ అది సేఫ్. నో ప్రాబ్లమ్. కేస్ నంబర్ 2 ఒకవేళ మీరు లాకర్‌లో మీ బంగారాన్ని దాచుకున్నారనుకుంటే గనక, ఆ బంగారం దోపిడీ అయిపోతే మీకొక్క రూపాయి కూడా రాదు. ఇది ఆర్‌బీఐ చెబుతున్న మాటలు. ఎందుకంటే, ఆ లాకర్‌లో ఏం దాచుకున్నారు అనేది మీ ప్యూర్‌లీ పర్సనల్ మ్యాటర్ అది. అది ఎవ్వరికీ తెలీదు. దానికి 2 తాళాలు ఎప్పుడూ ఉంటాయి. ఒక తాళం మేనేజర్ దగ్గరుంటుంది, బ్యాంక్ మేనేజర్. మరో తాళం మీ దగ్గరుంటుంది. ఆ బ్యాంక్‌లో ఏది వేసినా, తీసినా ఇద్దరు ఉన్నప్పుడే అవుతుంది. అంటే మీరు పెడుతున్నప్పుడు, తీస్తున్నప్పుడు ఆయన మీ పక్కన ఉండరు. జస్ట్ తాళం తీసి వెనక్కెళ్ళిపోతారు. రెండో తాళం మీరు తీస్తేనే అది ఓపెన్ అవుద్ది. అంటే మీరు లేకుండా వారు లాకర్ ఓపెన్ చేయలేరు. వారు లేకుండా మీరు లాకర్ ఓపెన్ చేయలేరు. మీరిద్దరి సమక్షంలోనే ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. కానీ దాంట్లో ఏం పెడుతున్నారు, ఏం తీస్తున్నారు అనేది అది మీ కంప్లీట్‌లీ మీ పర్సనల్ విషయం. అలానే దాంట్లో ఇల్లీగల్ ఐటెమ్స్ ఉంటాయి కదా! ఎక్స్‌ప్లోజివ్స్ గానీ, డ్రగ్స్ గానీ అలాంటివి పెట్టొద్దు. అలాంటివి పెడితే ఏం జరుగుతుందనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ ఐ బటన్ క్లిక్ చేయండి. లాకర్ విషయంలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. జాగ్రత్త కూడా వహిస్తారు. ఇప్పుడు ఆ లాకర్‌లో ఉన్న బంగారం స్వాహా అయిపోయినట్టే. సో, ఆర్‌బీఐ పెట్టిన ఈ రూల్స్ మీకు అర్థమయ్యాయి కాబట్టి, ఇప్పుడు మీరు జాగ్రత్త వహించండి. బ్యాంక్‌లో మీరు బంగారం ఏ విధంగా దాచుకుంటే మంచిదో మీరే కామెంట్స్‌లో తెలియపరచండి. ఓకే గైస్. ఈ వీడియో మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఒకవేళ అర్థమైతే నేను ప్రశ్న అడుగుతాను దానికి సరైన సమాధానం ఇవ్వండి. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు కొంత బంగారాన్ని లాకర్‌లో దాచుకున్నారు. రాబరీ అయిన రోజున ఆ బంగారం మార్కెట్ వాల్యూ రూ. 1,00,000 అయితే గనక బ్యాంక్ మీకు తిరిగి ఎంతిస్తుంది? వెంటనే కామెంట్స్‌లో తెలియపరచండి కరెక్ట్ ఆన్సర్స్. మీ వ్యాపారాన్ని ఫ్రీగా ప్రమోట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్యగుమాపు.